నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే క్రిస్మస్ హడావిడే. అవును, ఏ రోడ్డును చూసినా ఆ రోడ్డు చివర ఉండే ఓకే, లేకుంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు అరేంజ్ చేసే ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు కానీ మొత్తం కూడా ఊరు వాడ ఏంటి ప్రపంచం మొత్తంలో కూడా జరుపుకునే ఏకైక పెద్ద పండుగ క్రిస్మస్. క్రీస్తు జననం అంటారు కానీ నా ఉద్దేశ ప్రకారం అయితే ప్రేమ జననం. అంతవరకు యుద్ధాలతో సతమతమవుతున్న ఈ ప్రపంచ మానవాళికి నీ యొక్క శత్రువును కూడా నువ్వు ప్రేమించు అని చెప్పే బోధకుడు యేసుక్రీస్తు ప్రభు. మరి ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరి పాపులని సరైన మార్గంలో పెట్టాలని, ఆ సన్మార్గంలో వాళ్ళని నడిపిస్తూ వాళ్ళు చక్కగా జీవించాలని, స్వర్గానికి బాటలు వేసుకోవాలని నేర్పించడానికే దేవుడు కుమారుడు ఈ లోకంలోకి వచ్చారని వాళ్ళ బైబిల్ గ్రంథం చెప్తున్నది. మనం నమ్ముతాం. ఎందుకంటే మన దేశం ఎలాంటి దేశం అంటే ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని చెప్తాం. కాబట్టి మనం ఒక మనిషిని మనం ఏ దేవుణ్ణి ద్వేషించే వాళ్ళం కాదు భారతీయులం. ఏ దేవుణ్ణి కూడా ఏ మతాన్ని కూడా మనం విమర్శించే వాళ్ళం కాదు. అన్ని మతాలు మనవే. ఎందుకంటే అన్నిటి యొక్క హారిజను భారతదేశమే. కాబట్టి భారతదేశంలో ఉన్న భారతీయులు అందరూ కూడా అందరినీ హక్కును చేర్చుకుంటారు. చివరికి ముస్లిమ్స్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించి హక్కును చేసుకుంది మన భారతీయులే. ఈ రోజున ఉన్న ముస్లిమ్స్లో 95% వాళ్ళంతా హిందూ కన్వర్ట్సే, దాంట్లో సందేహం లేదు. కానీ ఈ భారతదేశంకు ఉన్న ఈ విశాల హృదయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకొని దే మేక్ ఏ హే అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఏదేమైనా సరే ఈ రోజున క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నప్పుడు ప్రజలంతా వారి గురించి ఒకటి ఆశిస్తున్నారు. మీ ఇంటి పైన స్టార్ ఉందండి, మరి మీ జీవితాల్లో కూడా స్టార్ ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. సాధారణ కొంతమంది చెప్పినట్టుగా ఇంటి పైన స్టారు ఇంట్లో బారు అనేది లేకుండా చక్కని జీవితాలు కనుక క్రైస్తవులు కనుక చూపించగలిగితే వారి మాట ద్వారా కానీ వారి ప్రవర్తన ద్వారా కానీ ఎంతోమందికి ఆదర్శంగా ఉండి వీరి దేవుడు వీళ్ళలో ఉన్నారు, మరి వీళ్ళే ఇలాగ ఉంటే వీరి దేవుడు ఇంకెంత మంచిగా ఉంటాడో, ఎంత గొప్పవాడో అని అనేక మంది యేసుని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఎందుకు, హిందువుల్లో ప్రత్యేకంగా మన తెలుగు వారిలో క్రీస్తుకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారు. అనేక రకాల సినిమాలు వచ్చాయి. ఒక సినిమా వచ్చినప్పుడు సుమారు ఒక 1970-75 మధ్యలో ఒక చక్కని సినిమా వచ్చింది. ఆ సినిమాను చూసి అనేక మంది క్రీస్తు మార్గంలో నడిచారు. కానీ చాలామంది అక్కడ సఫకేషన్ వల్ల ఉండలేక బయటకు వచ్చేసారు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద చర్చెస్. బట్ ఏదేమైనా సరే మరి అనేక మందికి భారతదేశంలో ఏ మతాన్ని ద్వేషించే స్వభావం భారతీయులు ఎవరికీ లేదు. అన్ని మతాలు ఒకటే అని కోరుకుంటారు, ఆశిస్తారు, అలాగే భావిస్తారు కూడా. కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకునే వారు మతం కాదు అని చెప్పి వాళ్ళ ప్రభువు చెప్పినప్పుడు ఇది మతంగా తీయకుండా ఇది ప్రేమ, యూనివర్సల్ ప్రేమ, ఏది ఆశించిన ప్రేమ, క్రీస్తు ప్రేమ అని లోకాన్ని చాటి చెప్పినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ అని ప్రజలంతా భావిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ, నేను క్రైస్తవులకి అంటలేదండి, భారతీయులందరికీ ఇది పెద్ద పండగ, ప్రేమ పండగ. ఎందుకంటే మన నుంచి ఏమీ ఆశించకుండా తానే బలియాగమైపోయి మన పాపాలన్నింటినీ క్షమించడానికి ఆ రోజున కలవరి శిలువ పైన వేలాడిన ఆ క్రీస్తు రక్తం మన పాపాలను కడుగుతుందని గొప్ప ఆశ చూపించిన మహనీయుడైనటువంటి ఆ దేవుడి కుమారుడికి ఆయన జననాన్ని మరొకసారి స్మరించుకుంటూ మనంతా ఒకటి అడుగుదాం, యేసు ప్రభువా మాలో మతాలు మత విద్వేషాలు రానివ్వకండి. ఎందుకంటే మీరు చెప్పారు ఇది నేను మతాన్ని స్థాపించడానికి రాలేదని, కానీ మేము మూర్ఖులై ఉండి ఇది ఒక మతంగా మార్చాం, మమ్మల్ని క్షమించండి. అంతేకాకుండా వాళ్ళు మన వాళ్ళు కాదు, మనం వాళ్ళతో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదు అనే ఈ భేదాలు మాలో బోధకులు ఒకవేళ అలాంటి విషయాలు చిమ్మిస్తూ ఉంటే వాటన్నిటికీ అతీతంగా మేము ఎదిగి లోకాన్ని మేము ప్రేమించే విధంగా, ఎందుకంటే మీరు లోకాన్ని ఎంతో ప్రేమించారు, లోకాన్ని ఎంతో ప్రేమించారు, మీ యొక్క వారసులుగా మేము కూడా మా ఇంటి చుట్టూ, మా ఇరుగు పొరుగు వారు, మా దేశంలో, మా వాడలో, మా ఊర్లో ఎవరు ఎక్కడున్నా సరే అందరినీ ప్రేమించే హృదయాన్ని మా అందరికీ దయచేయమని మనం ప్రార్థిద్దామా? సీ యూ, విష్ యూ హ్యాపీ క్రిస్మస్, బాయ్. ఈ సందేశం మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు
మీ కామెంట్స్ తెలియచేయండి. సీ యూ. ప్రైజ్ ద లార్డ్. బాగుంది కదా, ప్రైజ్ ద లార్డ్. మరి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకుంటే ఒక సంతోషం, హల్లెలూయా అని చెప్పుకుంటే మరింత సంతోషం. ఈ సంతోషాలతో మీరు నాకు సెలవివ్వమని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడి గంటల టీవీ 9. బాయ్.